శేఖర్ ఆయన యాక్చువల్గా ఒకే సినిమాతో 3 అడుగులు వేసాడు ఆయన. అన్నింటికంటే రిస్కియెస్ట్ స్టెప్ నిర్మాత, అన్నింటికంటే రిస్క్ అది. ఇప్పుడు మన శేఖర్ గారు ఆయన ఒక యాక్టింగ్ ట్రైనర్గానే కాదు, ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఫైనెస్ట్ పెర్ఫార్మర్ ఆయన. సో చాలా మంచి ఆర్టిస్టు. ఆయన్ని ప్రూవ్ చేసుకోవటానికి ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు ఇవ్వగలిగినన్ని పరిచయాలు ఉండి కూడా ఆయన ఒక కథ రాసుకుని ఆ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్తో పాటు ఆయన నిర్మాత అయ్యి హీరో అయ్యి, సో ఇంత అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అనడానికి ఈ ఏకముఖం నిర్వచనం. సో ఇది చాలా కష్టమైన పని ఆయన. బట్ ఒక మంచి పవర్ఫుల్, అందరూ యాక్సెప్ట్ చేసిన ఒక పవర్ఫుల్ టైటిల్ తోటి వస్తున్నారు. సో ముందు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మన అంకురం సినిమాకి రాశారు, ఉమామహేశ్వరరావు గారిది, రేవతి గారి మీద పిక్చరైజ్ చేసింది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అని. అది అనుకోకుండా అశోక్ బాబు ఇందాక ఆయన స్పీచ్లో చెప్పారు, అటో ఇటో ఎటో వైపు నడవకండి, ఒకవైపే నడవండి. ఆయన శాస్త్రి గారు రాసిన పాట ఎటువైపు అయినా ఒక అడుగుతో మొదలు పెట్టాలి ప్రయాణము అన్నది ఇన్స్పైరింగ్గా తీసుకొని ఆయన చెప్పినట్టు ఫోకస్డ్గా అండి వీళ్ళిద్దరు పెద్దవాళ్ళని కలిపి మీరు మీ కెరీర్ని చాలా ఫోకస్డ్గా మంచిగా స్టార్ట్ చేయండి. ఈ సినిమా ఇంకా ఇప్పటి నుంచి ఆయన బాధ్యత అయిపోయింది. ఇక్కడ నుంచి మన మీడియా మిత్రులు, మన ఆడియన్స్ ఈ కంటెంట్ వదులుతుండగా మన సోషల్ డిజిటల్ ప్రమోటర్స్ వీళ్ళందరూ కలిసి మనం ఎంతోగా దీన్ని భుజాన్ని వేసుకుని ఇక్కడి నుంచి మిగిలిన రిలే 400 మీటర్స్ రిలేలో పరిగెత్తాల్సింది కంటెంట్. ఈయన వేయాల్సిన బేబీ స్టెప్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడి నుంచి ఈ కంటెంట్ వేసే మొదటి అడుగు ఇది టైటిల్ లాంచ్. సో డెఫినెట్గా ఇది పబ్లిక్లో మంచి యాక్సెప్టెన్స్ వచ్చి ఈ సినిమా ముందు ఈయనకి నిర్మాతగా లాభాలు వస్తే యాక్టింగ్గా ఎప్పుడైనా ప్రూవ్ చేసుకుంటారు. సో డబ్బులు బాగా వస్తే తర్వాత సినిమా ఈయనే తీసుకుంటారు రెండో అడుగు. సో అందుకని అలా ఆగకుండా ఈయన కెరీర్ అడుగులో అడుగేసుకుంటూ అలాగ ముందరికి వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. థ్యాంక్ యూ.